నమస్తే గురుగారు. మహాదేవతల్లి. గురుగారు చాలా మంది ఈ మధ్య కాలంలో జ్యేష్ఠ మాసం అంటే మంచిది కాదు అంటుంటారు. సో జ్యేష్ఠ మాసం మంచిదా కాదా? అసలు జ్యేష్ఠ మాసం విశిష్టత ఏంటి? ఆ రోజు మంచి పనులు చేయొచ్చా చేయకూడదా? లేదంటే ఇదేమైనా అపోహ అంటారా? అక్షరాల పూర్తి అపోహ తల్లి. అది జ్యేష్ఠ మాసం అనేది చాలా శక్తివంతమైనటువంటి మాసం. ముఖ్యంగా ఏంటి అని అంటే జ్యేష్ఠ మాసాన్ని రెండు రకాలుగా పంచాధిక మాసము అంటారు. పంచాధిక మాసం. పంచాధిక మాసము అంటే మాఘ నుంచి జ్యేష్ఠ మాసం వరకు లెక్క వేసుకో. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం 5 వచ్చిందా? అవును గురుగారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఆషాఢం వరకు తీసుకో. మన భాద్రపద ఆశ్వేజ మాసం వరకు తీసుకోవాలి. జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం. దీనికి దానికి సంబంధం ఏంటి గురుగారు అని ఆలోచన నీకు రావచ్చు. అవును గురుగారు. జ్యేష్ఠ మాసములో సాక్షాత్కారి అయినటువంటి దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని జన్మించినటువంటి మాసం ఒకటి. రెండవది గురుకృప కావాలి, గురుకృప అందుకోవాలి. దేవబ్రాహ్మణ శాపాలు కానివ్వండి, దేవ శాపాలు కానివ్వండి, ఇలాంటివి కొన్ని తొలగాలి అని అంటే జ్యేష్ఠ మాసంలోనే. రెండవది బటక సావిత్రి వ్రతము అని ఉంటుంది. బటక సావిత్రి వ్రతం. బట్ట సావిత్రి, బట్ట సావిత్రి అని కూడా అన్నాం. ఈ బట్ట సావిత్రి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ యొక్క ఆడవాళ్లకు నిత్య సుమంగళి సౌభాగ్యంతో ఉండడానికి కోసం ఈ బట్ట సావిత్రి వ్రతము అనేది ఎంతో యోగమైనటువంటిది ఒకటి. అయితే ఇవి ఎలా ఆచరించాలి అని అంటే జ్యేష్ఠ మాసం నుంచి మొదలుకొని ఆశ్వయుజ మాసం వరకు, అంటే మనకు దీపావళి ప్రారంభమయ్యేంత వరకు జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. అర్థమైందా? పూర్వం ఏంటి అని అంటే ఒక మన ఇదేంటిది బొమ్మల కొలువు అనేది ఉంటది. ఎప్పుడైనా చూసావారా తల్లి? బొమ్మల కొలువు లెక్క తయారు చేసి పెడుతూ ఉంటారు. అయితే ఇలానే ఒక మండపం వేసుకోవాలి ఇంట్లో. మండపం వేసేసి లక్ష్మీ ఉన్ను జ్యేష్ఠాదేవి ఇద్దరి మూర్తులను ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్ఠ అంటే మనకు బయట పూజా స్టోర్స్లలో శరీరము, కాలు, చేతులు అలా రెడీమేడ్ లో దొరుకుతాయి. వాటిని తీసుకువచ్చి అక్కడ పెట్టి 3 రోజుల పాటుగా జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరించాలి. జ్యేష్ఠాదేవి వ్రతాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో సకల యోగ ఫలితాలు కూడా మనకు దక్కుతాయి. అంటే శనేశ్వరుడి యొక్క బాధ అంటే ఈ 7.5 అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా ఉంటారు చూసారా? ఈ యొక్క చోట్లలో మనకు శనేశ్వరుడు రాకుండా ఉండడానికి జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరిస్తే జ్యేష్ఠాదేవి అనుగ్రహం వలన అతన్ని పట్టుకోవడానికి రాదు. లక్ష్మీదేవినే పంపిస్తుంది. అక్క, చెల్లే, అక్కడ నీ అవసరం ఉంది, నా అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అర్థమైందా? ఆ దరిద్ర దేవత మనకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. అంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది అప్పుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన. అందుకోసమే మీరు చూడండి, పూర్వంలో అయినా కానీ ఇప్పటికీ కూడా ఉత్తర భారతంలో మహారాష్ట్రలో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, కేదార్నాథ్ అటువంటి ప్రాంతంలో, ఢిల్లీ ఇటువంటి ప్రాంతంలో జ్యేష్ఠ మాసం వచ్చింది అని అంటే జ్యేష్ఠాదేవి వ్రతాలను ప్రారంభం చేస్తారు. అమావాస్య ఏది దీపావళి అమావాస్య రోజున చాలా మంది ఏం చేస్తారమ్మా, కూర్చొని లక్ష్మీ పూజ ఆచరిస్తారు షాపులలో. అందుకోసమే ఆ రోజు వరకు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటిది మనకు జ్యేష్ఠ పురాణంలో ఉంది. అదొకటి. రెండవది ఇదే జ్యేష్ఠ మాసంలో అనఘాదేవి వ్రతము కూడా ఉంది. అనఘాదేవి ఎవరో తెలుసారా తల్లి? సాక్షాత్కారుడైనటువంటి త్రిమూర్తి యొక్క హంసలో జన్మించినటువంటి వాడు, గురుకృపను ఇచ్చేవాడు సాక్షాత్కారుడైన గురు దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారి యొక్క ధర్మపత్నియే ఈ యొక్క అనఘాదేవి. ఈ అనఘాదేవి వ్రతాన్ని ఆచరిస్తే, ఇప్పుడు నీవే ఉన్నావు, నువ్వు చదువుకునే సందర్భంలో నువ్వేం చేసావు? తెలిసి తెలియక ఏంద్రా మా సార్గాడు గాడు అని అయితే అన్నావు. అవునా? అంటే గురుదోషము నీకు తాకింది. అలా చెప్పడం వల్ల, అలా అనడం వల్ల
గురువుని మనం ఎలా చూడాలి? ఇప్పుడు వేదంలో కూడా మనకు చెప్పింది ఏంటి? ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. శాస్త్రమే ఉంది మనకు. అవును గురుగారు. అంటే మనం గురువుని కూడా సాక్షాత్కారంగా భగవంతుడితో చూడాలి. ఆ భగవంతుతో చూస్తున్నప్పుడు మనకేమవుతుంది? ఏమవుతుంది? భక్తి, మర్యాద. గురువుని మనం దైవంతో చూస్తున్నప్పుడు మనకు గురు భక్తి అనేటువంటిది స్వచ్ఛంగా ఉంటుంది. అదే గురువుని మనం తిట్టినప్పుడు పాపం అవుతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, నాస్తికులు కానివ్వండి, కొంతమంది ఇలా ఉండేటి వాళ్ళు ఉంటారు, వారు తెలిసి తెలియక బ్రాహ్మణులను కూడా తిడతారు. అవును గురుగారు. నిత్యంగా దేవతార్చన చేసేటువంటి దేవాలయంలో ఉండే బ్రాహ్మణుల దోషం కూడా తిట్టిన వారికి పడుతుంది. దేవ బ్రాహ్మణ శాపము అంటారు. అవునా? ఆ శాప నివారణ కావడానికి దేవ బ్రాహ్మణ శాపం కూడా జ్యేష్ఠ మాసంలో తొలగిపోవస్తుంది. అది ఎప్పుడు? ఈ అనఘాదేవి వ్రతాన్ని ఆచరించిన తర్వాత జ్యేష్ఠ మాసము, గురువారము, జ్యేష్ఠ నక్షత్రము, ఇవి 3 కలిసి ఉండాలి. జ్యేష్ఠ మాసము, గురువారము, జ్యేష్ఠ నక్షత్రము, ఇవి 3 కలిసి ఉన్నప్పుడు గురువు యొక్క అనుగ్రహము వీళ్లకు కలుగుద్ది. ఆ రోజు ఏం చెయ్యాలి అని అంటే, ఇంట్లో 1 కిలోనో 2 కిలోనో 5 కిలోనో పులిహార తయారు చేయాలి. అంటే మన శక్తి మనం ఎంతైనా తయారు చేయవచ్చు. 100 కిలోలైనా సరే తయారు చేయించవచ్చు. తయారు చేసి నువ్వు 10 మందికి పెట్టావే అనుకో, గురువు యొక్క అనుగ్రహం పొంది జ్యేష్ఠాదేవి అనుగ్రహం వలన నీలో ఉండేటువంటి శాపదోషాలు నివారణ అవుతాయి. విన్నావా? శాపము అనేటువంటిది నివారణ అవుతూ ఉంటుంది. అందుకోసమే గురువారము, జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠ నక్షత్రంలో మనం ఎప్పుడైతే పులిహార పంచుతామో మనలో ఉండేటువంటి సకల శాప నివృత్తి జరిగేది కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే. తెలిసి తెలియక ఉండేటువంటి పాపాలు, తెలిసి తెలియక తాకినటువంటి శాపాలు నివారణ అయ్యే రోజు ఆ ఒక్కరోజు. తర్వాత బట్ట సావిత్రి వ్రతము. ఇది ఎందుకు ఆచరిస్తారు తల్లి? సావిత్రి గురించి తెలుసు కదా. తన భర్త మరణించేటువంటి క్రతువులో యముడు తన భర్తను తీసుకుపోవడానికి వస్తే యముడితో యుద్ధం చేస్తుంది, నా భర్త నాకు కావాలి అని. సాధారణంగా హిందూ ధర్మంలో ఉండే ఏ స్త్రీ అయినా ఏం ఆలోచిస్తుంది? నేను నిత్య సుమంగళిగా మరణించాలి అని అనుకుంటాను. అవునా? నిత్య సుమంగళిగా మరణిస్తే వారికి కావాల్సిన కొన్ని క్రతువులు మరణించిన తర్వాత కూడా దొరుకుతాయి అనే ఒక ఉద్దేశంతో. అవునా? ఆ నిత్య సుమంగళిగా ఉండడానికి కోసము, తన భర్త ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా ఉండడానికి కోసము, క్షేమంతో ఇంట్లో సకల అధికారంతో ఉండడానికి కోసము ఈ బట్ట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అవును గురుగారు. ఈ బట్ట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తే వాళ్లకు ఇంట్లో ఉండేటువంటి తన భర్తకు ఏదన్నా దోషాలుంటే నివారణ అనేటువంటిది జరుగుద్ది తల్లి. ఇది అత్యంత ముఖ్యమైన మాసమే. సకల దోషాలను నివారణ చేసుకునే మాసమే ఈ యొక్క జ్యేష్ఠ మాసము. అంతటి గల ప్రాముఖ్యత ఉన్న ఏకైక మాసం ఏదయ్యా అంటే జ్యేష్ఠ మాసము. ఇవి ఆచరించండి. తప్పగా ఆ యొక్క జ్యేష్ఠాదేవి అనుగ్రహము, గురువుల వారి అనుగ్రహము. విన్నారా? ఇప్పుడు మనం కూడా ఏదన్నా మంత్రం మొదలు పెట్టాలన్నా మొదలు ఏమని భావిస్తాము? ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం అంటాము. అవునా? మామూలుగా ఎవరైనా కనిపించినా మనకు చదువు చెప్పిన సారైనా, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో ఇంగ్లీష్ అనేది పెరిగి గురువు అనే పదాన్ని సార్ కింద భావించి సార్ అని చెప్పేసి అని అంటున్నారు. కానీ గురువు అనేవాడు కేవలం విద్యాపరంగానే కాదు తల్లి, తత్వాన్ని నేర్పిస్తాడు, ధర్మాన్ని నేర్పిస్తాడు, జన సంచరణలో మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. అవును గురుగారు. ఇప్పుడు రాజకీయవేత్తలైనా సరే ఒక రకంగా పోవాలి అని అంటే, మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నారు, ఆయనకెవరు గురువు? చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఎవరు అనుకుంటారు? ఎన్టీఆర్ అని అనుకుంటారు. అవునా? అవును గురుగారు. అలా దేంట్లోనైనా ప్రతి ఒక్కరికి గురువు అనేటువంటి వాడు ఉంటాడు. ఆ రోజున ఈ జ్యేష్ఠ మాసంలో గురువుగా భావించి అనఘాదేవి వ్రతాన్ని ఆచరించి
అందరికి పులిహార నైవేద్యము ఆ అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ గనక ఇస్తే మనలో ఉండేటువంటి సకల దోషాలు కూడా నివారణ జరిగి సకల భోగ భాగ్యాలతో విరధిల్లుతూ ఉంటాము. ఆ రోజు ఏ మంత్రం చదివితే మంచిది గురుగారు? జ్యేష్ఠ మాసంలో మంత్రం అనేది లేదు తల్లి, కేవలము గురుభ్యో నమః అనుకున్నా చాలు. జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం పొందాలన్నా ఓం జ్యేష్ఠాదేవి నమః అనుకున్నా సరిపోద్ది. మంత్రమే పఠించాలి అనేటువంటిది శాస్త్రంలో లేదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.